రైతు భరోసా ఇప్పటి వరకు ఎకరం నుండి 4 ఎకరాల వారికి వారి ఖాతాలో పడాయి. మరి 4 ఎకరాల నుంచి పై వారికి రైతు భరోసా ఎప్పుడు పడుతుంది, అలాగే ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా ఇవ్వబోతున్నారో, అలాగే రైతు భరోసా ఎన్ని కోట్లు విడుదల చేయబోతుంది ప్రభుత్వం, ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ క్రియేటర్. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు. రైతు రుణమాఫీ, ఇందిరా మిల్లు గురించి కూడా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వీడియోస్. ఓకే, వీడియో అయితే లైక్ చేసి చూడండి, ఎందుకంటే చాలామంది రైతులకి ఈ వీడియో వెళ్ళాలి, ఎందుకంటే చాలా మంచి యూస్ఫుల్గా క్లారిటీగా చెప్తాను రైతు భరోసా ఎప్పుడు వస్తుందో. సో మనం ఏమాత్రం టాపిక్లో వెళ్ళిపోదాం. రైతు భరోసా అయితే ఇప్పటి వరకు ముందుగా అయితే ఎకరం 2 ఎకరాల వరకు ఇచ్చారు. మొత్తం ప్రభుత్వం విడుదల చేసింది 2,349 కోట్లు విడుదల చేసి వారి ఖాతాలో 40 లక్షల మంది రైతులు పొందారు. మరి 3 ఎకరాలకి మొత్తం 1,500 కోట్లు విడుదల చేస్తే 10 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. మరి 4 ఎకరాల వారికి కూడా ఆల్రెడీ ఖాతాలో పడిపోయాయి. మరి 4 ఎకరాల పై వారికి రైతు భరోసా ఎప్పుడు ఇంకా రావట్లేదని ఆందోళన అయితే వాళ్ళు చెందొద్దు, ఎందుకంటే రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తుమ్మల నాగేశ్వర్ తెలిపారు, స్థానిక వ్యవసాయ అధికారులతో సంపాదించగలరని చెప్పారు. ఎందుకంటే 4 ఎకరాల లోపు ఉన్న వారికి ఇంకా రాకుంటే వెంటనే సందర్శించండి. మీ దగ్గరున్న రైతు అధికారులు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి అడగండి. ఓకే, అలాగే మరి రీసెంట్గా కొందరు పట్టా పాస్బుక్లు చేసుకునే వారు ఉంటారు. ఎవరైతే జూన్ 5 లోపల చేసుకుంటారో వారికి రైతు భరోసా అనేది ఈసారి రావడం జరుగుతుంది. ఆ తర్వాత చేసుకున్న వారికి రాదు. ఓకే, అలాగే మరి 4 ఎకరాల పై వారికి రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అంటే, వీరికి ముందుగా అయితే 5 ఎకరాల వారికి అయితే జూన్ 21వ తేదీన అయితే మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం, ఎకరానికి 6,000 చొప్పున. అలాగే 6, 7 ఎకరాలు అయితే ఒకటేసారి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు వచ్చాయంటే జూన్ 23వ తేదీన మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మరి ఆ పై వారికి రైతు భరోసా రాదా అనే ఆందోళన చెందవద్దు. మీకు కూడా మీ ఖాతాలో తప్పకుండా రైతు భరోసా అనేది వస్తుంది. మీరు మాత్రం ఆందోళన చెందకండి, ఎందుకంటే ఈసారి అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే 9 రోజులలో మీ ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించగలరు. అలాగే ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా కొంతమంది పెండింగ్ ఉంది. మరి వాళ్ళకి కూడా అవుతుంది అంటే అది మాత్రం డిసెంబర్లో చేయబోతున్నారు ప్రభుత్వం తెలిపింది. ఎవరైతే రైతు భరోసా వచ్చిన వారు ఉంటారో వారికి కూడా రైతు రుణమాఫీ వస్తుంది. అలాగే ఇందిరా మిల్లు కూడా ఎవరైతే ప్రతి ఊర్లో ఒక 20 మంది తప్పకుండా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. థ్యాంక్ యూ.